ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పసుమరిలో మాజీ మంత్రి రజనీ కుటుంబ సభ్యులు భూమిని కబ్జా చేశారు. ప్రజా వేదికలో ఫిర్యాదు చేసిన పసుమరు గ్రామవాసి దశరథ రామయ్య. చిలకలూరుపేట పట్టణంలో నూతన హంగులతో ప్రజల ముందుకు వచ్చిన అనిత ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన టీడీపీ అగ్ర నేతలు. నాదెండ్లో జెండర్ రీసెర్చ్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఆడబిడ్డకు తక్షణ రక్షణ కోసం ఈ కేంద్రాన్ని పనిచేస్తుందన్న ఎమ్మెల్యే. వైభవంగా శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు కుమారుడు నిశ్చితార్థ వేడుక. హాజరైన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. ఆడబిడ్డలకు తక్షణ రక్షణతో పాటు వైద్య న్యాయ సేవలు అందించడంతో పాటు సంరక్షణ చర్యలతో కూడిన జెండర్ రిసోర్స్ కేంద్రాన్ని ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం నిజంగా ఆనందనీయమని, మానసిక ఆందోళనతో కుంగుబాటుకు గురయ్యే వారికి కౌన్సిలింగ్ అందించడం మంచి ఆలోచనని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారం ఆయన నాదెండ్ల మండల కేంద్రంలో మొప్ప డిఆర్డీఏ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండర్ రిసోర్స్ సెంటర్ ని ప్రారంభించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా నాదెండ్ల శాఖ నుంచి డ్వాక్రా మహిళలకు మంజూరైన 89 లక్షల స్వయం సహాయక రుణాల చెక్కుల్ని పంపిణీ చేశారు. అనంతరం గ్రామస్తులు డ్వాక్రా మహిళల్ని ఉద్దేశించి మాట్లాడారు. డ్వాక్రా మహిళలతో పాటు బయట వారికి కూడా జెండర్ రిసోర్స్ సెంటర్ ఉచిత సేవలు అందిస్తుందని, నియోజకవర్గ మహిళలు ఈ సేవల్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యల్ని అధిగమించాలని ప్రత్తిపాటి సూచించారు. చంద్రబాబు మానపుత్రికలైన డ్వాక్రా సంఘాల ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందాయని, వాటి బలోపేతానికి ఆయన మరిన్ని చర్యలు తీసుకుంటున్నారని ప్రత్తిపాటి తెలిపారు. నియోజకవర్గంలో 1530 డ్వాక్రా సంఘాలున్నాయని, బ్యాంకు రుణాల చెల్లింపులో అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. డ్వాక్రా సంఘాలు సభ్యులు తమపై బ్యాంకులకు ఉన్న నమ్మకాన్ని ఎల్లప్పుడూ కాపాడుకోవాలన్నారు. ఇక చిలుకలూరుపేట మహిళా సంఘాలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని, ఆడబిడ్డలు డ్వాక్రా సంఘాల్ని మరింత బలోపేతం చేయాలని ప్రత్తిపాటి సూచించారు. పల్నాడు జిల్లాకు 6 రిసోర్స్ సెంటర్స్ మంజూరైతే వాటిలో ఒకదాన్ని చిలుకలూరుపేట నియోజకవర్గంలో ఏర్పాటయ్యాలే కృషి చేసిన వెలుగు ప్రాజెక్ట్ పీడీ శ్రీమతి ఝాన్సీ రాణి కృషిని అందరూ అభినందించాలన్నారు. మహిళా రక్షణ సాధికారత సేవల నిమిత్తం ఏర్పాటు చేసిన జెండర్ రిసోర్స్ సెంటర్ నిర్వహణకు వెలుగు ఝాన్సీ రాణి కేంద్ర ప్రభుత్వం నుంచి 5 లక్షల నిధులు మంజూరు చేయించడంపై ప్రతిపాటి ఆమెను ఇతర సిబ్బందిని పేరు పేరున అభినందించారు. కార్యక్రమం చివర్లో అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు ప్రభుత్వం అందించే ఫ్రీ స్కూల్ కిట్లను సిడిపిఓ శాంతకుమారితో కలిసి ప్రతిపాటి పంపిణీ చేశారు. మహిళలకు సమాన పనికి సమాన వేతనం పొందేలా చూస్తాము. కుటుంబంలో మహిళలకు నాయకత్వం మరియు నిర్ణయాధికారం కలిగి ఉండడానికి కృషి చేస్తాము. ప్రీ స్కూల్ ప్రీ స్కూల్ కిట్టు జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు గారికి ఒక మంచి ఉద్దేశంతో ఆడబిడ్డలకి ఒక రక్షణగా అత్యవసరంగా స్పందించేటువంటి సెంటర్గా దీన్ని కేటాయించారు. రక్షణ తక్షణ చర్యలు, రక్షించబడాలి, ఇమీడియట్ యాక్షన్ ఉండాలి. వైద్యం చికిత్సలు కూడా అందించడం జరుగుతుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కావాల్సిన న్యాయ సలహాలు కూడా ఇవ్వటం జరుగుతుంది. మానసిక ఆందోళనలో కౌన్సిలింగ్, మానసిక ఆందోళన కానీ వివిధ రకాలైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వారికి కౌన్సిలింగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. న్యాయ సాయం కూడా చేస్తారు. ఆశ్రయం వస్తే ఎవరైనా ఉండాలి అంటే ఇంటికాడ సమస్యలు ఉండి ఆందోళన లేకపోతే ఇబ్బందులు ఉంటే ఇక్కడికి వచ్చి ఉండేటువంటి ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు.
వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ విధంగా మీ అందరికీ 1530 గ్రూపులు ఉన్నాయి. గ్రూపుల్లో ఉన్న వారికైనా గ్రూపుల్లో లేని వారికి కూడా ఉందా? అందరికీ ఈ నియోజకవర్గం మొత్తం ఒక రాజండ్ల మండలానికే కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి ఈ జెండర్ సెంటర్ ఉపయోగించుకోవచ్చు, రిసోర్స్ సెంటర్. కాబట్టి ఈ విధంగా 1530 గ్రూపులు ఉంటే దాదాపు 74 కోట్లు రుణం పొందారు. స్త్రీనిధి కానీ బ్యాంకు లింకేజ్ ద్వారా కానీ రుణం పొందారు. దేశంలోనే చంద్రబాబు గారు స్థాపించినటువంటి డ్వాక్రా గ్రూపులు ఒక ఆదర్శంగా ఉన్నాయి. ఈరోజు దేశం మొత్తం మీద ఫస్ట్ పెట్టింది కూడా చంద్రబాబు గారే. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారికి డ్వాక్రా గ్రూపులు అంటే ఒక మానస పుత్రికలాగా అత్యంత గౌరవించేటువంటిది డ్వాక్రా మహిళల్ని. ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న డ్వాక్రా మహిళలకు ఒక గుర్తింపు తేవాలని చంద్రబాబు గారు కష్టపడుతూ ఉన్నారు. దానికి కావాల్సిన సపోర్ట్ మొత్తం కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు 20 హైయెస్ట్ ఎంత లోన్ ఇప్పటికి ఒక గ్రూప్కి 20 లక్షలకు చేరుకున్నారు. మీరు క్రమ పద్ధతిలో మీ యొక్క ఇన్స్టాల్మెంట్లు మీరు పే చేస్తూ ఉంటే అది ఎంత మేరకైనా వెళ్ళే అవకాశం ఉంది. 20 లక్షల నుంచి ₹1 కోటి వరకు కూడా వెళ్ళొచ్చు. బ్యాంకు లోన్ 20, శ్రీనిధి 8, అది ₹1 కోటి వరకు వెళ్తుంది. క్రమ పద్ధతిలో కట్టాలి. సిబిల్లో మీ గ్రూప్ డిఫాల్ట్ కాకూడదు. అంతేనా? మా మహిళా అధ్యక్షురాలు సిబిల్లో రిమార్క్ పడితే ఏ లోను రాదు బ్యాంకులో. మీకైనా నాకైనా ముఖ్యమంత్రి గారికైనా అంతే. ఆ సిబిల్లో రిమార్క్ పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు ఎంత సిస్టమేటిక్గా గ్రూపులు ఎన్ని ఇబ్బందులు ఉన్నా డైవర్ట్ చేయకుండా సిస్టంలో కడితే మీ గ్రూపు ఎంత మేరకైనా పరపతి పెంచుకునేటువంటి అవకాశం ఉంది. గ్రామానికి ఒక యానిమేటర్ను పెట్టాము. అదేవిధంగా మీకు గ్రూప్కి సంఘాలు ఉన్నాయి, గ్రామ సంఘాలు ఉన్నాయి. 43 గ్రామ సంఘాలు ఉన్నాయి. జిపిఎస్ 15 ఉన్నాయి. గ్రామ పంచాయతీలు 15 ఉంటే 43 గ్రామ సంఘాలు ఉన్నాయి. కాబట్టి మీకు సమాజంలో మీకు అత్యంత గౌరవం తీసుకురావాలనే కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యం మోషన్ రాజు కుమారుని వివాహ నిశ్చయ తాంబూలాల వేడుక తాడేపల్లి పట్టణంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ నందు ఘనంగా వైభవంగా జరిగింది. ఈ వేడుక జరుగుచుండగా ఆ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు చిట్టిరాజు, తేజ రిషితలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. మండలి చైర్మన్ మోహన్ రాజు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ కు ఘన స్వాగతం పలికారు. చిలకలూరుపేట పట్టణంలోని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు మార్కెట్ సెంటర్లోని నూతనంగా నిర్మాణం అవుతున్న ఫిష్ మార్కెట్ 1,20,00,000 రూపాయలతో అధునాతన వసతులతో ఈ ఫిష్ మార్కెట్ నిర్మాణం కాబోతుంది. ఇంతకు ముందు రోడ్డుపైనే మటన్, చికెన్, ఫిష్ వ్యాపార దుకాణాలు ఉండేవి. వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు పడేవారని వారి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని చిలకలూరుపేట పట్టణంలో ఫిష్ మార్కెట్ నిర్మాణం చేస్తున్నామని పట్టణ ప్రజలకు తెలియజేసిన మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ అనంతరం ఫిష్ మార్కెట్ గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వరకు నిర్మాణం కొనసాగుతుంది. ఇక కొబ్బరికాయలు కొట్టి మున్సిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ లక్ష్మీ తిరుమల, ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్, మున్సిపల్ డిఈ రహీం, ఏఈ ఆన్సర్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఈరోజు మన శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు మా తోటి కౌన్సిలర్ తిరుమల గారితో అదేవిధంగా డిఈ గారితో ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు డిఈ గారు చెప్పినట్టు రెండవ స్లాబ్ నిర్మాణం చేస్తున్నారు, స్లాబ్ వేస్తున్నారు. ఎమ్మెల్యే గారి ఆదేశాల గురించి డిఈ గారు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ జనవరి నెలలో ఈ యొక్క ఫిష్ మార్కెట్ని ప్రారంభించాలన్న ఉద్దేశంతో మరి మున్సిపాలిటీ సిబ్బంది కూడా త్వరితగతంగా పనిచేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే ఈ యొక్క నిర్మాణాన్ని ఇంత వేగంగా చేపట్టినందుకు కాంట్రాక్టర్కి అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ జనవరి నెలలో దీని ప్రారంభోత్సవానికి పూర్తి కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మరియు శాసనసభ్యులు గారి ఆశీస్సుల మేరకు ఈరోజు మోడర్న్ ఫిష్ మార్కెట్ రెండో స్లాబ్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా వారు ఈ డిసెంబర్ నెల చివరికల్లా పూర్తి చేసేసి మోడర్న్ ఫిష్ మార్కెట్లో పూర్తి చేసేసి ఉన్న అద్దెలందరినీ జనవరి మొదటి వారంలో వాళ్ళకి కేటాయించమని చెప్పి వారి ఆదేశాల మేరకు త్వరితగతిన కంప్లీట్ చేయడం మొదటి స్లాబ్ పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా రెండో స్లాబ్ కూడా ఇవాళ ఏర్పాటు చేసేసి 15 రోజుల్లో స్లాబ్ కూడా తీసేసేసి డిసెంబర్ ఎండింగ్ కల్లా షాప్ రూమ్లు నిర్మాణం చేసేసి వాళ్ళకి అప్పచెప్పామని చెప్పేసి తెలియజేస్తారు. చిలకలూరుపేట పట్టణంలోని పురుషోత్తపట్నం అడ్డ రోడ్ సెంటర్ లో ఉన్న అన్నా క్యాంటీన్ ను శనివారం ఉదయం మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు పరిశీలించారు. క్యాంటీన్ పరిశుభ్రత, భోజన నాణ్యత, లబ్ధిదారులకు అందించే సేవలపై ఆయన వివరాలు తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడి సేవను మరింత మెరుగుపరచాలని సూచించారు. ప్రజలకు చౌకగా, శుభ్రంగా భోజనం అందించాలని కమిషనర్ తెలిపారు. చిలకలూరుపేట పట్టణంలోని గుండయ్య తోట వద్ద ఉన్న ఆవుల దొడ్డిని శనివారం మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ఆవులకు ఆహారాన్ని అందించారు. ఆవుల సంరక్షణ, పరిశుభ్రత, పోషకాహారం, నాణ్యత వంటి అంశాలపై సంబంధిత సిబ్బందికి పలు సూచనలు మరియు సలహాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వర్సిటీలో ఖాళీగా ఉన్న 4300 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. విద్యార్థి యువజన సంఘాల నాయకులతో జరిగిన భేటీలో ఆయన ఈ హామీ ఇచ్చారు. కాలేజీలు, వర్సిటీలో రాజకీయ ప్రసంగాలకు అనుమతించబోమని, విద్యా సంస్థల పనివేళలో పూర్తయిన తర్వాత రాజకీయేతర సమస్యలు చెప్పుకోవడానికి ప్రత్యేక వేదికపై అవకాశం కల్పిస్తామని మంత్రి తెలిపారు. సుమారు 25 కోట్ల విలువ చేసే చెరువు మాన్యాన్ని మాజీ మంత్రి విడుదల రజని మామ విడుదల లక్ష్మీనారాయణ కబ్జా చేశారని పసుమర్రు గ్రామానికి చెందిన దశరథ రామయ్య తెలిపారు. చిలకలూరిపేట టీడీపీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుకు పసుమరు గ్రామస్తులు దశరథ రామయ్య వినతి పత్రం అందజేశారు. చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామంలో 11.20 ఎకరాల చెరువు మాన్యాన్ని మాజీ మంత్రి విడుదల రజని మామ విడుదల లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు అక్రమంగా కబ్జా చేశారన్నారు. మా పసుమరు గ్రామంలో ఉదయ ఎల్లప్ప చెరువు అని సర్వే నెంబరు 40లో 34 ఎకరాల చెరువు ఉంది. ఆ చెరువుకు గాను మాన్యం ఉంది. 52, 56 సర్వే నెంబర్లో 11 ఎకరాల 20 సెంట్లు చెరువు మాన్యం ఉంది. మరమ్మతుల మాన్యం అంటారు. ఈ మాన్యాన్ని మాజీ మంత్రివర్యులు విడుదల రజనీ గారి మామగారు విడుదల లక్ష్మీనారాయణ గారు వారి యొక్క కుటుంబ సభ్యులు రెవెన్యూ రికార్డుని ట్యాంపర్ చేసి ఆ యొక్క చెరువుకి రిజిస్ట్రేషన్ చేసుకొని అనుభవిస్తున్నారు. ఆ రికార్డుని ట్యాంపర్ చేసినందుకు గాను, ఆ యొక్క భూముల్ని అన్యాక్రాంతం చేసినందుకు గాను రెవెన్యూ వారిని వాటి మీద విచారణ జరిపి ఆ యొక్క భూముల్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, అలాగే ఆ యొక్క రెవెన్యూ రికార్డుని ట్యాంపర్ చేసినటువంటి విడుదల రజనీ యొక్క మామగారైనటువంటి లక్ష్మీనారాయణ గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మన శాసనసభ్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారిని కోరుకోవడం జరిగింది. ప్రజా దర్బార్ సందర్భంగా చిలకలూరుపేట పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రజలు ఆహ్లాదపరిచేందుకు అనిత ట్రేడ్ ఫేర్ వారి రోబోటిక్ యానిమల్స్ మరియు ఫిష్ ఎగ్జిబిషన్ అందుబాటులోకి వచ్చింది. ఈ అనిత ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ చిలకలూరుపేట పట్టణంలోని సాయి కార్తిక్ సిటీ సెంటర్ ప్రక్కన గల ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం చిలకలూరుపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్
కరముల్లా మున్సిపల్ చైర్మన్ రఫానీ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నెల్లూరు సదాశివరావు, పట్నా ప్రధాన కార్యదర్శి రవిలు పాల్గొని లాంఛనంగా ప్రారంభించారు. ఈ గొప్ప ప్రారంభోత్సవంలో పలువురు ప్రముఖులను ఎగ్జిబిషన్ యజమాని శ్రీను వారికి ఘన స్వాగతం పలికారు. ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంటుందని నిర్వాహకులు శ్రీను పేర్కొన్నారు. అనిత ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నందు పిల్లలకు కావలసిన దెయ్యాలకోట, పెద్ద గాడ్జిల్లా, డైనోసార్ మరియు బ్రేక్ డాన్స్ రైడ్, డ్రాగన్ ట్రైన్, కొలంబస్ రైడ్, జెయింట్ వీల్ రైడ్, ధూమ్ బైక్స్, క్రాస్ వీల్, చిల్డ్రన్స్ ప్లే టాయ్స్, గేమ్స్ తదితర ప్రాజెక్టులు ఎగ్జిబిషన్ నందు అందుబాటులో కలవు. భారతదేశంలో అన్ని ప్రాంతాలకు చెందిన స్టాల్స్ ఈ అనిత ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నందు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు శ్రీను వెల్లడించారు. పిల్లలకు, పెద్దలకు అధునాతన హంగులతో వినోదాన్ని, ఆహ్లాదాన్ని అందించే ఏకైక ఎగ్జిబిషన్ అనిత ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్. అదేవిధంగా మహిళలకు కావలసిన వివిధ రకాల బ్యాంగిల్స్, టాయ్స్, చెప్పల్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. కుటుంబ సభ్యులకు, పిల్లలకు కావలసిన గోబీ మంచూరియా, ఐస్ క్రీమ్, ఢిల్లీ అప్పం, బజ్జీలు మొదలగు తినుబండారాలు లభించును. ఇక భారతదేశంలో మరెక్కడా లేని ఈ అనిత ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ను తిలకించి మంచి అనుభూతి పొందండి. మరెందుకు ఆలస్యం, త్వరపడండి. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ చల్లని సాయంత్రం ఆనందించండి. అనిత ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నందు రంగురంగుల చేపల ఎక్వేరియం ఆహ్లాదపరిచే ఎగ్జిబిషన్ నందు పండుగ వాతావరణంలో చల్లని సాయంత్రం ఆహ్లాదకరంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా గడిపేందుకు ఇదొక చక్కని అవకాశం అని అనిత ట్రేడ్ ఫేర్ వారి రోబోటిక్ యానిమల్స్ మరియు ఫిష్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు శ్రీనివాసరావు తెలిపారు. లెప్రోసీ విభాగం స్టేట్ టీం నుంచి సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జె ఉషారానేష్, జూనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ జయరాం కృష్ణ వారిద్దరూ ఎడ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నవంబర్ 17 నుండి 30వ తేదీ వరకు జరుగుతున్న LCDC కార్యక్రమం అమలుపై వారు వివరాలు సేకరించారు. వైద్య అధికారులు డాక్టర్ పి భరద్వాజ, డాక్టర్ ఎం ప్రభాకర్ రావు నుండి సర్వే పురోగతిని అడిగి తెలుసుకున్నారు. PHC యాక్షన్ ప్లాన్ ప్రకారం కారుచోల, ఎడ్లపాడు 1 ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఇంటింటి సర్వే నిర్వహణ విధానాన్ని పరిశీలించి ఆరోగ్య సిబ్బందికి సూచనలు అందించారు. గ్రామ ప్రజలకు లెప్రోసిస్ సర్వే అవసరాన్ని వివరించి సర్వే ద్వారా గుర్తించిన అనుమతులను ప్రతిరోజు PHC వద్ద పరీక్షలు చేయించుకుని వ్యాధి నిర్ధారణ అనంతరం ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక ఈ పర్యటనలో పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లెప్రోసీ విభాగానికి చెందిన DPMOలు బి ప్రభాకర్ రెడ్డి, జేవి రమణారావు, వైద్య అధికారి డాక్టర్ పి భరద్వాజ సహా ఇతర అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీ ఆదివారం ఆర్టీసీ ప్రాంగణంలో ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు డిపో TNTUC కార్యదర్శి అద్దంకి వరప్రసాద్ తెలిపారు. ఈ శిబిరం సేవలు కేవలం ఆర్టీసీ కార్మికులకు మాత్రమే కాకుండా ఎవరైనా ఉపయోగించుకోవచ్చన్నారు. ఇక ఈ అవకాశం పట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. శిబిరం నిర్వహిస్తున్న శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులున్నారు. మనం ప్రతి సంవత్సరం మాజీ మంత్రివర్యులు ప్రతిపాటి పుల్లారావు గారి ఫౌండేషన్, ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనం ఉచిత ఐ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. గత 37 సంవత్సరాల ఆనవాయితీగా దాన్ని నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా మనం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. అది రేపు 27/11/2025 నవంబర్ రేపు ఆదివారం నాడు
ఆర్టీసీ ఎంప్లాయీస్కి మరి సామాన్య ప్రజలకు కూడా మన ఏపీ శాస్త్రి ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలం నందు మెగా వైద్య శిబిరము, ఎస్పెషల్లీ కంటికి సంబంధించిన అన్ని రకాల వ్యాధులు పరీక్షలు చేసి దానికి సంబంధించిన ఆపరేషన్స్ శంకర్ నేత్రాల వారి సౌజన్యంతో ఇక్కడ నిర్వహించబడుతుంది. ఈ అవకాశాన్ని మన చిలకలూరుపేట పట్టణ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు అందరూ దీన్ని వినియోగించుకొని కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని చూపించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. జాతీయ రహదారి చిన్న పసుమరు దక్షిణ ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో మండల మహోత్సవంలో భాగంగా నవరోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ మూర్తులను వాహనాలపై అలంకరింపజేశారు. ఇక బాజా భజంత్రులతో ప్రారంభమైన నగరోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ ప్రారంభించారు. ఈ నగర ఉత్సవ కార్యక్రమం పండరీపురం గాంధీపేట మెయిన్ రోడ్డు మీదుగా సాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ కరీముల్లా, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రాజా రమేష్, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం, ఎస్ సుబ్బారెడ్డి, గుర్రం సాంబశివరావు, పసుమర్తి రామ్మూర్తి, తవ్వ చలపతిరావు, తవ్వ నాగమల్లేశ్వరరావు, నాగభైరు జగన్మోహన్ రావు, పెన్న సాంబశివరావు, సత్యనారాయణ, సుబ్బారావు, కర్ణం అనిల్, శనగవరపు కిరణ్ సాయి, లక్ష్మీనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఇంకా అందరూ దేవుళ్ళందరి విగ్రహాలు చిలకలూరుపేట పట్టణంలో ఊరేగిస్తూ అందరికీ తెలిసే విధంగా కార్యక్రమం చేసి మరి అయ్యప్ప స్వామి గుడికి చేర్చడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం కల్పించిన దేవస్థాన కమిటీ వారికి ఇంకా అనేక రకరకాలైన నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏది ఏమైనా ఆలోచన విధానాన్ని, శరీరాన్ని, ఆలోచన ఇవన్నింటినీ కంట్రోల్ చేసే శక్తి భగవంతుడు జ్ఞానంలో ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం చేసేవారందరికీ మరి ఇంకా వారి ఆయుష్ పెరగాలని, వారందరూ ఇదే విధంగా ఈ ప్రజాసేవలో, దేవుళ్ళ సేవలో కార్యక్రమాలు ఉంటే మంచిదనే ఉద్దేశంతో ఆలోచన చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన భారతదేశం హిందూ భారతదేశం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటున్నారు, సనాతన ధర్మం పరిరక్షణలో భాగంగా మన ధర్మం మన కోసం మనం కాపాడుకోవాలా. అదేవిధంగా పరమతాలని, పరధర్మాలను కూడా మనం గౌరవించుకోవాలా. సనాతన ధర్మం ముఖ్య లక్షణం మన మతాన్ని గౌరవించుకుంటూ పక్క మతాన్ని గౌరవించే క్రమంలో ఈరోజు కూటమి నాయకత్వంలో మన నరేంద్ర మోదీ గారు, ఈరోజు భారతదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హిందూ ధర్మ పరిరక్షణ కోసం కూడా ఈ రాష్ట్రంలో పాటుపడుతున్నారు. వారి నేతృత్వంలో హిందూ దేవాలయాలు పరిరక్షించుకుంటూ హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని ఈ సభలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చిలకలూరుపేట పట్టణంలో స్వామివారితో పాటుగా విగ్రహాలు, అన్ని విగ్రహాలతో కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నగరోత్సవం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో భక్తులందరూ కూడా చాలా సంతోషంగా, కార్తీక మాసం పూర్తయిన సందర్భంగా అందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరపడం, దేవుని యొక్క ఆశీస్సులతోటి చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా, అలాగనే రాష్ట్రం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేలాగా
ఈ నగరోత్సవ కార్యక్రమాన్ని దేవస్థానం కమిటీ చేపట్టడం అనే దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ కూడా ఈ సందర్భంగా అయ్యప్ప స్వామితో పాటుగా సకల దేవతల ఆశీస్సులు ఉండాలనేటువంటి కోరిక కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈ నెల 23వ తేదీ ఆదివారం ఆర్టీసీ ప్రాంగణంలో ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు ఆర్కే ఆసుపత్రి అధినేత డాక్టర్ రామకృష్ణ తెలిపారు. ఈ శిబిరం సేవలు కేవలం ఆర్టీసీ కార్మికులకు మాత్రమే కాకుండా ఎవరైనా ఉపయోగించుకోవచ్చన్నారు. ఇక ఈ అవకాశం పట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. శిబిరం నిర్వహిస్తున్న శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చిలకలూరుపేట డిపో కార్మిక పరిషత్ యూనియన్ తరఫున అది అలాగనే చిలకలూరుపేట టీఎన్టీసీ పట్టణ అధ్యక్షుడైన నేను రేపు 23/11/2025 అనగా ఆదివారం ఏపీఎస్ఆర్టీసీలో ఎంప్లాయీస్ కొరకు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ యొక్క ఐ క్యాంప్ని నిర్వహించిన దఖాలు లేవు. ఇప్పుడు ఇక్కడ గతంలో పనిచేస్తున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్గా మరియు టీఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి కంచెల్ల శ్రీనివాసరావు గారి సారథ్యంలో అలాగనే ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ప్రతిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో రేపు ఆదివారం నవంబర్ 23, 2025 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఐ క్యాంపు శంకర్ నేత్రాలయం వారిచే ఐ క్యాంపు నిర్వహించబడుతుంది. ఇది ఒక గొప్ప అవకాశం. డిపోలో ఉన్నటువంటి డ్రైవర్ సోదరులు, కండక్టర్లు, ఆఫీస్ స్టాఫ్ మరియు గ్యారేజ్ సోదరులు, సెక్యూరిటీ సోదరులు అందరూ కూడా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాం. అలాగనే చిలకలూరు పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరీ కోరుచున్నాం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి ప్రతిపాటి పుల్లారావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి ప్రతిపాటి పుల్లారావు గారి నాయకత్వం. స్థానిక సుబ్బయ్య తోటలోని సాయి వికాస్ విద్యా సంస్థలతో విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ప్రముఖ మానసిక నిపుణులు మరియు బహుముఖ ప్రజ్ఞానశాలి అభిషేక్ సింగం శెట్టి అవగాహన కల్పించడం జరిగింది. ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులు, తల్లిదండ్రులతో పిల్లలు ఎలా ప్రవర్తించాలో, సెల్ ఫోన్ వాడకం వలన విద్యార్థి దశలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు మొదలగు విషయాల గురించి విద్యార్థులతో సమగ్రంగా చర్చించడం జరిగినది. ఇక విద్యార్థులు అడిగిన ప్రతి సమస్యకు పరిష్కారాన్ని అభిషేక్ సింగం శెట్టి గారు వారికి తగిన రీతిలో అర్థమయ్యేలా వివరించారు. ప్రస్తుత కాలంలో పోటీతత్వాన్ని ఎదుర్కొని ఉన్నత స్థానాన్ని సాధించుటకు తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. ఇక విద్యార్థుల అవగాహన తర్వాత తల్లిదండ్రులతో జరిగిన చర్చా కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు అడిగిన పలు సందేహాలకు అభిషేక్ సింగం శెట్టి గారు నివృత్తి చేశారు. సాయి వికాస్ స్కూల్ నందు జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ నరిశెట్టి వీరస్వామి, ప్రిన్సిపల్ శ్రీకాంత్, ఏవో సుబాని మరియు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. ఇక నుంచి ప్రతిరోజు ఎవరి కోసమో డిసిప్లైన్ గా ఉండను, నా కోసం నేను, నా సక్సెస్ కోసం నేను, నా హ్యాపీనెస్ కోసం నేను డిసిప్లైన్ గా ఉంటాను. అలానే ఇక నుంచి ప్రతి ఒక్క టీచర్ తో చాలా మంచిగా వాళ్ళతో డిసిప్లైన్డ్ గా వాళ్ళు చెప్పిన మాట వింటాను. అలానే ఇక నుంచి అమ్మా నాన్నని ఎదిరించి మాట్లాడను. ఇక నుంచి అమ్మా నాన్న ఫోన్ పక్కన పెట్టమంటే, ఫోన్ తీసేయమంటే వాళ్ళకి ఎదురు చెప్పను. అమ్మా నాన్న ఫోన్ పక్కన పెట్టమంటే వాళ్ళకి ఎదురు చెప్పను. ఇక నుంచి ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నేను నా లైఫ్ లో చేస్తాను. ఎస్ఎస్ న్యూస్ మరొక బులెటిన్ లో కలుసుకుందాం. నమస్తే.